పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న జరిగినటువంటి రైతు సంగ్రామ సదస్సుకి భారీ ఎత్తున రైతులు తరలి వచ్చి సక్సెస్ చేసినందుకు వరంగల్ రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు సంగ్రామ యాత్ర మే 6వ తారీఖు పెడతామన్నతోటే మాకు పర్మిషన్లు ఇవ్వకుండా ఎక్కడ ఆర్ట్స్ కాలేజీలో పెడతారని భయంతో కాంగ్రెస్ నాయకులు 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు బుక్ చేసుకొని రైతు మేళా పేరు మీద బుక్ చేసుకొని ఎక్కడ కేసీఆర్ వచ్చి ఇక్కడ లక్షల మందితో మీటింగ్ పెడతారన్న భయంతో ముందే బుక్ చేసుకొని మిగతా గవర్నమెంట్ ప్లేస్లల్లో ఎక్కడ కూడా మా సదస్సు ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్న మేము ఒక ప్రైవేట్ ప్లేస్లో తీసుకొని రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసుకుంటే వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చి రైతు సదస్సు కేటీఆర్ గారి నాయకత్వంలో సక్సెస్ అయింది. వాళ్ళు రైతు మేళా అని పెట్టి ఆర్ట్స్ కాలేజ్ ఏర్పాటు చేసుకొని పెద్ద ఆర్ట్స్ కాలేజ్ మొత్తం గ్రౌండ్ మొత్తం కూడా ఏసీ హాళ్ళతోటి 5 స్టార్ ఫుడ్ తీసుకొచ్చి పెట్టి అదేవిధంగా ఏసీ బస్సులు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో ఏసీ బస్సులు ఏర్పాటు చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి రైతులను బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేసినా ఎంత వాళ్ళు పోయి ఎన్ని ప్రాధేయపడ్డా అక్కడికి రైతులు రాకుండా వాళ్ళ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎక్కడ చూసిన రైతులు 500-600 మంది కూడా వాళ్ళ పనిముట్లు ఇస్తామన్నా అనేకమైన చెప్పినా కూడా మంత్రులు వస్తారని చెప్పినా కూడా రైతులు వాళ్ళకు రాలేదు. మా రైతు సంగ్రామ యాత్రకి వేలాదిగా తరలి వచ్చి రైతులందరూ కూడా సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ను ఆ సక్సెస్ను చూసి కేటీఆర్ గారు చెప్పిన విషయాలను చూసి కేటీఆర్ ప్రశ్నలను చూసి వాటికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ యొక్క డైలీ లేబర్ పొలిటికల్ లేబర్ ఆ పార్టీలో ఉండే డైలీ పొలిటికల్ లేబర్ నాయకులు వాళ్ళకి ఏంటంటే కేటీఆర్ గారిని తిడితే రోజు ఒక ప్యాకేజ్, వాళ్ళకు కేటీఆర్ గారు డైలీ ప్యాకేజ్, వాళ్ళకి రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, డైలీ ప్యాకేజ్ వస్తుంది. మీరు కేటీఆర్ గారిని ఎప్పుడైనా మీటింగ్ పెట్టి తిడితే మీకు ఇంత ప్యాకేజ్ వస్తుందని ఒక సిస్టమ్, ఆ బ్యాచే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓన్లీ డైలీ లేబర్ బ్యాచ్ వాళ్ళ డైలీ పొలిటికల్ లేబర్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకు ప్యాకేజ్ కాబట్టి కేటీఆర్ని తిట్టడం కోసం, ఓన్లీ బూతులు తిట్టడం కోసం, కేటీఆర్ని వ్యక్తిగతంగా తిట్టడం కోసం ఆ బ్యాచ్ ఎప్పుడు వాళ్ళే ఉంటారు. మీరు చూడండి, రిపీటెడ్ వాళ్ళే ఉంటారు, ఆ బ్యాచే ఉంటుంది. ఎవరైనా రైతు సమస్యల మీద మాట్లాడితే వాళ్ళ డిక్లరేషన్, వరంగల్లో పెట్టినటువంటి డిక్లరేషన్, వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారు వచ్చి ఆర్ట్స్ కాలేజీలో చెప్పిన ఒక డిక్లరేషన్ గురించి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు మాత్రం చూపిస్తే వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు పెయిడ్ బ్యాచ్, డైలీ లేబర్ బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ డైలీ లేబర్ బ్యాచ్కి ఆయన మంత్లీ పేమెంట్, ఆయనకు నెలకు మంత్లీ పేమెంట్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వస్తుంది. ఆ అడ్వర్టైజ్ ఏజెన్సీల దగ్గర నుంచి నెలకు డబ్బులు పంపిస్తే ఆయన కేటీఆర్ గారు తిట్టినప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత చివరికి వచ్చి ఆయన మాట్లాడతాడు. 420 హామీలు ఇచ్చింది నువ్వు 420 అని మమ్మల్ని అంటున్నావు. 420 హామీలు ఇచ్చింది మీరు, కాంగ్రెస్ పార్టీ. 425 హామీలు ఇచ్చి మోసం చేసింది మీరు 420 అవుతారా, మేము 420 అవుతామా? 420 గ్యాంగ్ మీది. కేటీఆర్ గారు చెప్పిండు, ఏం చెప్పిండు కేటీఆర్ సభలో? రైతు బంధు మేము మేనిఫెస్టోలో పెట్టలే. కేసీఆర్ గారు ఆ రోజు మేనిఫెస్టోలో రైతు బంధు ఇస్తామని పెట్టలే. ఏ రైతులు వచ్చి ధర్నా చేయలే మాకు రైతు బంధు ఇవ్వమని. కేసీఆర్ మానవత్వ దుఃఖంతో ఆ రోజు రైతులు బాగుపడాలి, తెలంగాణ ఉన్న రైతులు గొప్పగా వ్యవసాయం చేసి వాళ్ళకు పెట్టుబడి పెట్టాలని తీసుకొచ్చిన ఒక పథకం రైతు బంధు పథకం. ఆ రైతు బంధు పథకం చక్కగా నడుస్తుందని చూసి దాని మీద మీరు 10,000 ఇస్తున్న రైతు బంధును 15,000 ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ పేరిట అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసినందుకు మిమ్మల్ని గుర్తు చేయడానికి పెట్టిన ఒక సదస్సు. అక్కడికి రైతులు మిమ్మల్ని అందరినీ నిలదీసే విధంగా ఉండేదని చూసి మీరు ఓర్చుకోలేకపోయారు. కేటీఆర్ గారు ఏం చూపించాడు రేవంత్ రెడ్డి పైన? రేవంత్ రెడ్డి గారిని ఒక మీలాంటి విలేకరిని మీరు ప్రభుత్వంకి వచ్చినాక రైతు బంధు బంద్ చేస్తారట కదా అని అడిగితే, ఏ దగులుబాజీగాడు బంద్ చేస్తాడు, ఈ రైతు బంధుని మేము బంద్ చేయం, మేము దగులుబాజీగాలమా అన్నారు. మరి ఈరోజు రైతు బంధు రాలేదు కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఆ మాటలను చూపించి ఈ దగులుబాజీ ఎవరు అని అడిగితే రైతులు చెప్తారు వాళ్ళ పేర్లు. రోజు సోషల్ మీడియాలో చూస్తారేమా రైతులకు జరిగే కొనుగోలు లేక ఎక్కడికక్కడ చనిపోతుంటే ఆ రైతులు తిట్లు మీకు కనబడతలేవా? సోషల్ మీడియాలో మీకు ఆ పరిస్థితులు కనిపిస్తలేవా? వాటిని చూసి రైతులకు సమాధానం చెప్పండి. కేటీఆర్ మాత్రం ప్రశ్నించింది మాత్రమే, ఎవరిని కూడా వ్యక్తిగతంగా తిట్టలే. మరి అట్లాంటి కేటీఆర్ తిట్టిండిన
అడిగినందుకే ప్రశ్నించినందుకే ఏమికి ఆ ఓన్లీ ఎవరు మీరు మాట్లాడిన మాటలు మాత్రమే మళ్ళీ ప్రస్తావిస్తే మీరు కేసులు పెట్టిర్రే. మరి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి ఎన్ని సభలల్లా ఎన్నిసార్లల్లా తద్దినం పెట్టాడు. అతని శవాన్ని అంటే సమాధి చేసి సమాధి పైన జెండా పెడతానని చెప్పి మొన్న మేడిగడ్డ ఇక్కడ మొన్ననే మాట్లాడింది కదా. అనేక సార్లు కేసీఆర్ మీద చచ్చిపోవాలని చెప్పి చాలా మాట్లాడారు కదా. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి? రేవంత్ రెడ్డి మీద ఎన్నిసార్లు దౌర్జన్యం చేయాలి? మరి ఇవన్నీ మీరు మర్చిపోయారా? ఒక్కసారికి కేటీఆర్ గారు రాహుల్ గాంధీని ఏమన్నారు? అరే మీరు ఇక్కడికి వచ్చారు, ఆర్ట్స్ కాలేజ్కి వచ్చారు, మే 6వ తారీఖు వచ్చి 2022 వచ్చి రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయారు, మీరు ఎక్కడ చచ్చారు అన్నారు. ఇంతకుముందు అక్క చెప్పినట్టు మన తెలంగాణ భాష అది, మన తెలంగాణ ఆశ అది. తెలంగాణ ఎక్కడంటే చెప్తే పిలవకపోతేమో ఇంకో రకంగానో పట్టించుకోకపోతే ఎక్కడ చచ్చిండు అనేది ఒక ఊత భాష. ఆయన చచ్చిపోమని కాదు. తండ్రి మీరు 100 ఏళ్ళు బతికి రాహుల్ గాంధీ రండి ఇక్కడికి వచ్చి మీ రేవంత్ రెడ్డి చేస్తున్న రకాన్ని చూడండి. రేవంత్ రెడ్డి గారు విమానం ఎక్కుడు దిగుడే కాదు, ఇక్కడ ఒక రైతులు వచ్చి రైతుల యొక్క బాధలు చూడండి, రైతు కొనుగోలు పైన రివ్యూ చేయండి అని కేటీఆర్ గారు ప్రశ్నించాడు. అంతే తప్ప వ్యక్తిగతంగానో వేరే రకంగానో ఎక్కడ కూడా కేటీఆర్ ప్రస్తావించాలి. అయినా కూడా మీరు వ్యక్తిగతంగా కేటీఆర్ని ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా కేటీఆర్ ఇంచు రోజుకు పెద్ద నాయకుడు అవుతాడే తప్ప ఎప్పుడు కూడా భయపడేటోడు కాదు, కేటీఆర్ కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా తిట్టిన బ్యాచ్ అంతా కూడా ఈ పేడు లేబర్ బ్యాచ్, డైలీ పొలిటికల్ లేబర్ బ్యాచ్. ఎవరు మీ మాటలు కూడా ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఎవరు కూడా వ్యవసాయం సంబంధించిన వాళ్ళు కాదు. నిన్న నిజంగా వ్యవసాయం పండే కాన్స్టిట్యున్సీలు, అర్బన్ కాన్స్టిట్యున్సీ ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు రైతుల గురించి. రాజేందర్ రెడ్డి కావచ్చు, ఇంకా శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కూడా అర్బన్కి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ ఊరల్లో అంటే మిగతా కాన్స్టిట్యున్సీ వెళ్ళి రైతులున్న కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడితే రైతులు గల్లాలు పట్టుకుంటారని నిలదీస్తారని చెప్పి వాళ్ళు ఎవరు మాట్లాడట్లే. రైతులు రోడ్ల మీద వడ్లు పోసుకునేది కనబడతలేదా? జొన్నలు కొనుగోలు చేస్తలేదు కనిపిస్తలేదా? దాని మీద ఎందుకు రివ్యూ చేయరు? 5, 6వ తారీఖు 7వ తారీఖు 3 రోజులు రివ్యూ అక్కడ మేళ పెట్టుకున్నారే. మరి అక్కడికి వచ్చిన రైతు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, అక్కడ ఉన్న మంత్రులు కానీ, మరి అక్కడ కలెక్టర్ను పిలిచో, అక్కడ రైతు మన వీళ్ళని పిలిచో, అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలిచో, మార్కెట్లను పిలిచో, మరి ఎందుకు రివ్యూ చేయలే? మీరు మేళపీల మీద వచ్చేసి మీ ఒక ఉపన్యాసాలు చెప్పిపోయారే కానీ మరి ఎందుకు గుంటలేరు? సంచులు లేవా? ఏం ప్రాబ్లం వచ్చింది? ఎందుకు గుంటలేరని ఒక రివ్యూ చేసిపోయారా మార్కెట్లో? లేదు. ఎందుకంటే అక్కడికి పోతే రైతులు నిలదీస్తారు. వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు కాబట్టి, రైతుల మీద అది లేదు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి రైతుల మీద అది లేదు కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడలేక ఎవరైనా ఏం చెప్పాలి? మీరు రైతు బంధు ఇస్తలేరు, రైతు భరోసా ఇస్తలేరని కేటీఆర్ ప్రశ్నించారు. నిజంగా మీరు ఇచ్చి ఉంటే చూపించవచ్చు కదా. మీరు అబద్ధాలు చెప్తున్నారు, ఇగో మేము ఇన్నిసార్లు మేము ఇన్ని ఇచ్చినాం నిన్న. కేసీఆర్ సభ పెట్టినప్పుడు 1 ఎకరానికి ఇచ్చారు, అంతకుముందు ఇంకొక ఎకరానికి 2 ఎకరాలు తప్ప 3 సార్లు ఎగరగొట్టిలు రైతు భరోసా. సో మీరు ఇచ్చే పరిస్థితి లేదు, రేపు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులు కమిషన్ ఇయ్యరు. అదే 1000 కోట్లు 3000 కోట్లు రిలీజ్ చేశారు. 3000 కోట్లు కాంట్రాక్టర్లకు రిలీజ్ చేశారు. ఆడ 10% చొప్పున 300 కోట్లు వస్తాయి కాబట్టి మీరు ఆడక కాంట్రాక్టర్లకు పైసలు కొట్టారు. రైతులకు 3000 కోట్లు మేము ఇచ్చినామన్నారు. మీరు చూడండి, లెక్కలు చూడండి, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీరు లెక్కలు చూడండి. ఎక్కడైతే రైతులకు భరోసా కోసం కొడతారో అంత కాంట్రాక్టుల కోసం కాంట్రాక్టులు సేమ్ బిల్లులు రిలీజ్ అవుతాయి. అదే ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, ఎందుకంటే కాలేజీలు ఎవరు కమిషన్లు ఇయ్యరు కదా, వాటి గురించి రావు. సో వాళ్ళ కమిషన్లు వచ్చే వాటికి మాత్రమే బిల్లులు రిలీజ్ అవుతాయి తప్ప మిగతా వాటికి ఈ స్కీముల గురించి అయితే రిలీజ్ చేయలేరు వాళ్ళు. దయచేసి ప్రజలు రైతులందరూ కూడా ఆలోచించాలి. అయ్యో మరి ఒక్క వరంగల్ జిల్లా వరకే, ఒక వరంగల్ రైతులు నిలదీస్తేనే ఇంత ఉలికిపడుతున్నారే. రేపటి నుంచి ప్రతి నెల ప్రతి జిల్లా, ప్రతి ఉమ్మడి జిల్లాలో రాబోయే రోజుల్లో సభలు ఉంటాయి, రైతు సభలు ఉంటాయి, అనేక మీరు ఇచ్చినటువంటి హామీలపైన సభలు ఉంటాయి. మిమ్మల్ని నిలదీస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, మేము వదిలిపెట్టాం. 2.5 సంవత్సరాలు చూసినాం, ఇక నుంచి చూసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరేదైతే హామీలు ఇచ్చారో, మీరైతే 420 హామీలు ఇచ్చారో, 6 గ్యారెంటీలు ఇచ్చారో, వాటిని అయ్యే వరకు, వాటిని మీ చేత ఇప్పించేంత వరకు ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గల్లం ఎత్తుతూనే ఉంటాడు, అనేక సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం. మీ కేసులకు తటాప్ చెక్లకు ఎవడు భయపడేటో లేడు. రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అయినాక ఏమేమి కేసులు పెట్టారో, ఏ విధంగా చూసారో తప్పకుండా ఆ విధంగానే సమాధానం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాట్లాడే నాయకులు మరొకసారి ఆలోచించకండి. మీరు చేసే పనులు మాత్రమే చెప్పండి. వ్యక్తిగతంగా దూషిస్తే, వ్యక్తిగతంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి పేమెంట్ ఇస్తాడు తప్ప మీకు ప్రజల్లో పలుకుబడి పెరగదు.
మీకు ఏమి కూడా మిమ్మల్ని గెలిచే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా వరంగల్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్, కానీ అక్కడికి వస్తాడు ఆయన ఓన్లీ రివ్యూలు మాత్రం కాంట్రాక్ట్ల పైన మాత్రమే పెడతాడు. మేడారం సమ్మక్క సారక్క యొక్క మన పనుల మీద రివ్యూ పెడతాడు, కానీ అక్కడ ఒక నాసి రకమైన పనులు అదే అతను వాళ్ళే కాంట్రాక్ట్లు చేసి కమిషన్లు వచ్చేది మాత్రమే పెడతాడు. అదేవిధంగా కాంట్రాక్ట్లు వరంగల్ సంబంధించి ఏదైనా పనులు ఉంటే కాంట్రాక్ట్ సంబంధించిన పనుల మీద మాత్రమే ఆయన యొక్క రివ్యూ మీటింగ్లు పెడతాడు తప్ప ఇట్లాంటి రైతుల సమస్య పైన విద్యార్థుల సమస్య పైన మిగతా వాటిపైన కూడా ప్రజలకు సంబంధించిన దేని మీదే కూడా రివ్యూ పెట్టాడు. ఎందుకంటే రివ్యూ పెడితే ఎక్కడ డబ్బులు అడుగుతారో ఎక్కడ నిలదీస్తారో అని ప్రజలు వాటి మీద పెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పటికైనా మంత్రులైనా నాయకులైనా ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో ఇలాంటి హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. చేయకపోతే ఖచ్చితంగా ఈ రైతు సంగ్రామ యాత్రలు ఇది వరంగల్ది మొదటిది, ఇది చివరిది కాదు. చివరిది ఇంకా కేసీఆర్ ఇప్పుడు చిన్న సింహం వచ్చింది, పెద్ద సింహం ఇంకా బయటకు వచ్చేది ఉంది. రైతు సంగ్రామం లక్షల మందితోటి ఆ సింహం వస్తే మీరు తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడకుండా హామీలు నిలబెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. గంగుల గారి మీద కౌశిక్ రెడ్డి గారి మీద దాడిని మేము ఖండిస్తున్నాం. ఒకటి మా కేటీఆర్ గారిది కేసు పెట్టిన దాని మీద కూడా ఇంకా చెప్తున్నాం, మీరు కేసు పెట్టండి. రేపు మీరు కొనకపోతే మీ ఎమ్మెల్యేలను మంత్రులను ఉరికిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.